ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి నల్ల మిరియాలు తీసుకోవాలండి. మన హెల్త్ కేర్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. మన జుట్టు కేర్కి కూడా అంతకంటే ఎక్కువగానే ఉపయోగపడతాయండి. మరి నల్ల మిరియాలని మన జుట్టుకి ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడితే మన జుట్టు పెరుగుతుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మిరియాలు ఏంటి, జుట్టుకు వాడడం ఏంటని చాలా మంది అనుకుంటారండి. ఇందులో ఉండే గుణాలన్నీ కూడా జుట్టు రాళ్ళని తగ్గిస్తాయి. జుట్టు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటట్టుగా చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. 2 టేబుల్ స్పూన్లు మిరియాలు ఉంటే చాలండి. బట్టతల సమస్య నుంచి కూడా బయటపడొచ్చండి. బట్టతల వచ్చిన ప్లేస్ లో నల్ల మిరియాలతో చేసిన ఈ రెమెడీని మీరు రెగ్యులర్ గా వాడుతున్నట్టయితే బట్టతలపైన వెంట్రుకలు ఒత్తిగా వచ్చేలా చేయడంలో నల్ల మిరియాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయండి. అలాగే లేడీస్ లో అయితే తలంతా కూడా పల్చగా మారిపోయి తల మాడు భాగం అంతా కూడా బయటికి కనబడుతుందండి. అలాంటి వారికి కూడా ఈ మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. పల్చగా మారిపోయిన తల మాడు భాగం పైన జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుందండి. ఒక వెంట్రుక రాలిన ప్లేస్ లో 4 వెంట్రుకలు వచ్చేలా చేయడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జుట్టుకు కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందించి జుట్టు శరవేగంగా పెరిగేలా చేయడంలో నల్ల మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. మిరియాలు వాడడం వల్ల జుట్టు పెంచుకోవచ్చని సైంటిఫిక్గా కూడా రుజువైందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి కలోంజీ సీడ్స్ తీసుకోవాలండి. వీటిని కలోంజీ సీడ్స్ అంటారు, చాలామంది నల్ల జీలకర్ర అని కూడా అంటారండి. అలాగే ఇంగ్లీష్లో వీటిని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి మనకి ఆయుర్వేద స్టోర్స్లో చాలా ఈజీగా దొరుకుతాయండి. అలాగే మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నల్ల జీలకర్రలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయండి. ఇవి జుట్టుకి కావాల్సినంత తేమను అందిస్తుంది. జుట్టు పొడిబారనివ్వకుండా, జుట్టు పెలిసిబారకుండా ఉండడం కోసం చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేయడంలో బ్లాక్ షీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇందులో యాడ్ చేసుకోవడానికి మన జుట్టుకి ఎంతో ఇష్టమైన మెంతులను తీసుకోవాలండి. మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మెంతులు మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు నిరంతరం కూడా పెరిగేలా చేయడంలో హెల్ప్ అవుతుందండి. ఎవరికైతే హెయిర్ గ్రోత్ తక్కువగా ఉంటుందో అలాంటి వారికి మెంతులు చాలా బాగా సహాయం చేస్తాయి. మన తలలో ఉండే చుండ్రును నివారిస్తుందండి. అలాగే మన స్కాల్ప్ మీద ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందించడంలో మెంతులు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో మనం 3 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుని బట్ట తలపైన కూడా వెంట్రుకలు రప్పించుకోవచ్చండి. జుట్టు రాలనివ్వకుండా జుట్టుని విపరీతంగా పెంచడంలో కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయం చేస్తుందండి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు నల్ల మిరియాలని యాడ్ చేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్లు కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు మిరియాలకి 3 టేబుల్ స్పూన్లు కలోంజీ సీడ్స్, 2 టేబుల్ స్పూన్లు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా పొడిని తయారు చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా మెత్తగా పొడిని తయారు చేసుకోవాలండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి కొంచెం వేడయ్యేంత వరకు ఉండిన తర్వాత ఇందులో 150 ml ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫస్ట్ మనం ఆల్రెడీ పొడి కింద తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ను ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో ఈ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆయిల్లో కలిసేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకుందామండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూ ఉంటారండి, అక్క ఈ రెమెడీలో కొబ్బరి నూనె ప్లేస్లో ఏదైనా ఆయిల్ వాడొచ్చు అని అడుగుతూ ఉంటారండి. ఈ రెమెడీలో అయితే మనం ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని ఆయిల్ని అయితే తయారు చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఆయిల్ని బాగా మరగబెట్టిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము.
ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా వర్క్ అవుతుందండి. మగవాళ్ళు అయితే ఎప్పటికీ బట్టతల రాకుండా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ బట్టతల ఉన్నట్టయితే ఇది బట్టతల వచ్చిన ప్లేస్లో ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ని అప్లై చేస్తున్నట్టయితే బట్టతల పైన కూడా వెంట్రుకలు మొలిపించగలిగే శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అండి. ఇక లేడీస్లో అయితే జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును వేగంగా పెరిగేలా చేయడంలో ఇది చాలా సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని ఒక మూతన్న బాటిల్లో యాడ్ చేసుకుందామండి. ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచవచ్చండి. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆయిల్ని తయారు చేసుకుని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. ప్రతి చుక్కలోనూ పోషణ ఉంటుందండి. ఇది జుట్టుకి మంచి పోషణ అందించి జుట్టు కుదులన్నీ కూడా బలోపేతం చేసి హెయిర్ స్ట్రాంగ్గా అవడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా పాయలుగా విడదీసుకుంటూ ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఈ ఆయిల్ వాడడం వల్ల మన స్కాల్ప్ మొత్తం క్లీన్ అయిపోద్దండి. స్కాల్ప్ పైన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ ఆయిల్ హెల్ప్ అవుతుందండి. స్కాల్ప్ పైన చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. దురద, దద్దుర్లు, చిన్న చిన్న ర్యాషెస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ర్యాషెస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాంటి ఆయిల్ని మీరు మార్కెట్లో డబ్బులు పెట్టి కొందామన్నా కానీ దొరకదండి. ఇలా న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ రెమెడీని తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే కనుక మన జుట్టు అనేది నిరంతరం పెరుగుద్దండి. ఇలా కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా ఈ ఆయిల్ని నైట్ పడుకోబోయే ముందు మన తలకు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక రోజు నైట్ అంతా కూడా తలపైన ఉంచుకోవాలండి. కంపల్సరిగా నైట్ అంతా ఉంచాలండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగు మీరు షాంపూ చేయాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడుతున్నట్టయితే ఇది హెయిర్ ఫాల్ని వెంటనే తగ్గిస్తుంది. అలాగే పల్చగా మారిన జుట్టు పైన ఒత్తుగా జుట్టు పెరిగేలా చేస్తుంది. బలహీనంగా నిర్జీవంగా మారిన జుట్టు కుదులకి పోషణ అందించి హెయిర్ అనేది మళ్ళీ త్వరగా రీగ్రోత్ అయ్యేలా చేయడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా వాడండి. ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని వాడి మీ జుట్టుని మరింత పొడవుగా పెంచుకోండి. మరి ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.